హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కమ్మగా టేస్టీగా ఉండే పుదీనా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక కట్ట పుదీనాను టమాటాలను తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసేసుకుందాము. ఇప్పుడు కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్, ఒక్కొక్క స్పూన్ లెక్కన శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసేసుకొని అందులోనే స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి. అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని పుదీనాను కూడా వేసేసుకొని ఆకు అనేది కొంచెం తగ్గిన తర్వాత అందులోనే టమాటా, కొంచెం చింతపండు కూడా వేసేసుకొని అందులో టమాటా మగ్గడానికి పసుపు, సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఇదంతా మగ్గించేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని ఎండుమిర్చిని రోట్లోకి తీసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు అన్నీ వేసి దంచేసుకోవాలి. అందులోనే మగ్గించేసుకున్న టమాటా, పుదీనాను కూడా వేసేసుకొని బాగా దంచేసుకోవాలండి. ఇలా దంచుకొని పక్క తీసేసుకుందాము. ఇప్పుడు పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియను, 2 ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వకుండా మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకొని దింపేసుకోవడం.